అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో అనూహ్యంగా ఒక్కసారిగా బలం పెరిగినటువంటి వైనం కనబడుతుంది. బల నిరూపణకు అవసరమైనటువంటి మెజార్టీ కన్నా అధికంగా విజయ్ కు మద్దతు లభించింది. సో విజయ్ కు మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ తో పాటుగా సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు, మరి ముఖ్యంగా వీసీకేతో పాటుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు. సో ఈ అన్ని పార్టీలు కలిపి కాంగ్రెస్ 5 స్థానాలు, సిపిఐ, సిపిఎం 2 కలిపి 4 స్థానాలు, వీసీకే 2 స్థానాలు, ఐయుఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేసి పూర్తి స్థాయిలో విజయం సాధించి కూడా అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినటువంటి వైనం, సంకీర్ణంలో భాగస్వాములైనటువంటి వైనం. అయితే విజయ్ కు మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళ పేర్లను కూడా చదివి వినిపించారు స్పీకర్. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకుంటున్నట్లుగా అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించిన తర్వాత విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. 144 మందిలో టీవీకే పార్టీ నుంచి గెలిచినటువంటి 107 మంది, వీటితో పాటుగా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి 5గురు, సిపిఐ, సిపిఎం నుంచి గెలిచినటువంటి 4గురు, ఐయుఎంఎల్ నుంచి గెలిచినటువంటి 2 సభ్యులు, వీరితో పాటుగా సో ఈ వీసీకే పార్టీ నుంచి గెలిచినటువంటి 2 సభ్యులు. సో వీరితో పాటు అన్నాడీఎంకే చీలిక వర్గం కూడా సో విజయ్ కు అనుకూలంగా కొంతవరకు ఓటు వేశారు. పూర్తి స్థాయిలో 144 స్థానాల మద్దతుతో బల నిరూపణ చేసి ప్రభుత్వంలో కొనసాగించబోతున్నారు విజయ్. ఇక వ్యతిరేకంగా 22 మంది ఓటు వేయడం జరిగింది. అన్నాడీఎంకేలో ఉన్నటువంటి పళనిస్వామి వర్గం దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తం 5గురు సభ్యులు గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది. అత్యంత బల నిరూపణ చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో 5గురు శాసనసభ్యులు సభకు రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు డిఎంకేకి సంబంధించినటువంటి సభ్యులతో పాటుగా మరికొంతమంది కూడా వాకౌట్ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 61 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రారంభమైనటువంటి తొలి రోజే సో కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశామో మేము కూడా అమలు చేస్తామని విజయ్ చేసినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, మరి ముఖ్యంగా డిఎంకే వర్సెస్ టీవీకేగా సాగినటువంటి వైనం, సభలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారంటూ అన్నాడీఎంకే నుంచి వచ్చినటువంటి అబ్జెక్షన్, ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం తమిళనాడు శాసనసభ తొలి రోజు కొంతవరకు వాగ్వాదాల పర్వం కొనసాగింది. బల నిరూపణలో ఎట్టకేలకు విజయ్ గెలిచారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవిని పూర్తి స్థాయిలో భద్రంగా పరుచుకుంటున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే విజయ్ వెంట అన్నాడీఎంకే చీలిక వర్గం కూడా నిలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విజయ్ కు వ్యతిరేకంగా ఓవైపు డిఎంకే, ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి వర్గం, పిఎంకేలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ప్రకటించారు. వ్యతిరేకంగా 22 మంది ఓటు వేశారు. ముందు నుంచి కూడా అసలు శాసనసభలో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక్కసారి ఈ రోజు బల నిరూపణ సందర్భంగా తమిళనాడు శాసనసభలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. கிருஷ்ணமூர்த்தி, மக்களே மக்களுக்காக மக்களால் நடத்தும் ஆட்சி மக்களாட்சி என்றார் அமெரிக்க முன்னாள் குடியரசுத் தலைவர் திரு ஆப்ரஹாம் லிங்கன். இன்றைக்கு அமைந்துள்ள மக்களாட்சி மலர்வதற்கு மக்களிடம் உள்ள பெரும் எதிர்பார்ப்பு, அவர்களுடைய எதிர்பார்ப்புகளை இப்பேரவையின் கவனத்திற்கு கொண்டு வந்து அதனை செயல்படுத்துவதற்கான திட்டங்களை, சட்டங்களை அமல்படுத்த வேண்டிய பொறுப்பு இப்பேரவைக்கு உள்ளது. அதிகமான மக்கள் அதிக நன்மைகளை இந்த ஆட்சி காலத்தில் நன்மை பெற்றுள்ளார்கள் என்கிற வகையில் நம்முடைய செயல்பாடுகள் அமைய வேண்டும். இங்கே அனைவரும் சமம். திரு சி. ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என்னும் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்பட்டு வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, தீர்மானத்தை எதிர்த்தோர் 22, நடுநிலை வகித்தோர் 5. தீர்மானத்தை ஆதரித்தோர் அதிகமாக இருப்பதால் மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் நிறைவேறியது, வெற்றி பெற்றது. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் வெற்றி பெற்றது என பேரவைக்கு அறிவிக்கிறேன்.
ఇది తమిళనాడు శాసనసభలో చూస్ చేసుకున్నటువంటి విజయం. ఎందుకంటే బల నిరూపణ సందర్భంగా సభానాయకుడిగా ఎన్నికైనటువంటి నేత, సభాపక్ష నేతగా ఎన్నికైనటువంటి నేత, ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి నేత తన బల నిరూపణను నిరూపించుకోవాల్సినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. సో స్పీకర్ అనౌన్స్ చేశారు, 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. సో సభ మొత్తం కూడా ఏదైతే టీవీకే పార్టీతో పాటుగా అధికార సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులే కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేయడం, ఈ మొత్తం కూడా ఈరోజు జరిగినటువంటి శాసనసభ అంశాలపైన మరింత సమాచారం మా కొలీగ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు శాసనసభలో ఈ రోజు 5 గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది. కానీ వీటిలో పిఎంకే ఒకళ్ళు, బీజేపీ ఒక్కళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ కూడా ఒక శాసనసభ్యుడు శాసనసభకు ఈ రోజు రాలేదు. అసలు ఈ రోజు సభలో ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? మొన్నటి వరకు జరిగినటువంటి రాజకీయాలు వేరు, ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి నిజమైన రాజకీయంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బల నిరూపణకు సంబంధించి చర్చ జరుగుతుంది అనుకున్నటువంటి సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు మనం చూస్తున్నాం. చాలా ఆసక్తిగా నిజమైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అనేది ఇక్కడ చూస్తున్నాం. విజయ్ హుందా రాజకీయాలు చేస్తాడని అనుకున్నాం, కానీ ఈ తరహా సోఫా సెట్ రాజకీయాలు చేస్తాడని అయితే మేము అనుకోలేదనేటువంటి మాట. అలాగే 30 మంది ఎమ్మెల్యేల మద్దతును, అంటే అన్నాడీఎంకేకి సంబంధించి చీలిక వర్గానికి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టడం అనేది డిఎంకేకి అసలు మింగుడు పడనటువంటి అంశం. ఉదయనిధి చేసినటువంటి విమర్శలు, అంటే ఎమ్మెల్యేలను అప్పుగా తీసుకుని మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ చేసినటువంటి తురకలు కావచ్చు. అంటే విజయ్ విధానం నచ్చి ఆ 30 మంది మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి విమర్శలు, సోఫా సెట్ రాజకీయం చేశారంటూ కూడా విజయ్ పై అసలైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి కామెంట్స్ కింద కూడా మనం చూడొచ్చు. ఒక నాటకీయ పరిణామాలే అని చెప్పొచ్చు. అంటే బల నిరూపణ నిన్నటితోనే మనకు అర్థమైపోయింది. ఈ 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు కూడా వచ్చి విజయ్ కలిసి మా మద్దతు మీకు ఉంటుందని చెప్పినప్పుడే సంఖ్యాబలం పెరుగుతుంది, ఆల్రెడీ పెరిగిపోయింది, ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదని అయితే అర్థమైపోయింది. కానీ ఎలాంటి మాటలు అసెంబ్లీలో వినపడతాయనేదే ప్రధానంగా ఒక ముందు నుంచి మనం చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్నాడీఎంకేలో చీలిక ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో వాగ్వాదం, ఈ విమర్శల్లో అన్నాడీఎంకేది పై చేయి ఉంటుందనేసి. కానీ డిఎంకే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రోల్ అయినప్పటికీ అసలు ఈ సోఫా సెట్ రాజకీయం పూర్తి స్థాయిలో వాకౌట్ చేయడం అంత వరకు పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే ప్రభుత్వం ఏర్పాటైన విధానానికి సంబంధించి విజయ్ చేస్తున్న రాజకీయం మాకు నచ్చటం లేదు. ఈ తరహా రాజకీయాలు మేము గతంలో ఎక్కడా చూడలేదు. తమిళనాడులో ఇది కొత్త తరహా రాజకీయం. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకోవడం, సోఫా సెట్ రాజకీయాలు, అంటే డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాల కింద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విజయ్ తన వైపు లాగేసుకున్నాడు పార్టీలకు అతీతంగా అనేటువంటిది అయితే క్లియర్ కట్ గా వినిపిస్తుంది. ఒక పార్టీని చీల్చి ఈ విధంగా మద్దతు కూడగట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఒక ఓటు తేడాతో ఒక ఎమ్మెల్యే దూరం అవటం, అలాగే 2 చోట్ల పోటీ చేసినటువంటి విజయ్కి సంబంధించి కూడా ఒక స్థానం ఖాళీగా ఉండడంతో ఎక్కడో ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఊహాగానాల నేపథ్యంలో ఈ స్థాయిలో విజయ్కి మద్దతు వస్తుందని అయితే ఊహించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం చూడొచ్చు, మొన్నటి వరకు విజయ్ విషయంలో డిఎంకే ఎక్కడ విమర్శలు చేసినటువంటి పరిస్థితులు, కానీ అసెంబ్లీ సాక్షిగా చేస్తున్నటువంటి విమర్శలు ఇదే సరైన సమయం. విజయ్ విధానాల్ని, అంటే విజయ్ ఓఎస్డీగా నియమించినటువంటి ఒక జ్యోతిష్యుడికి సంబంధించి కూడా కీలకంగా సభలో మాట్లాడినటువంటి మాటలు, విజయ్ తప్పుల్ని, విజయ్ చేస్తున్నటువంటి రాజకీయాల్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టాలి. మనం అంటే ఈ సమయంలో మాట్లాడిందే ప్రజల్లోకి వెళ్తాయనేటువంటి రీతిలో ఏదో చేయాలని చూశారు, కానీ అది వేరే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ విజయ్ ఎక్కడా కూడా ప్రతి విమర్శలకు దిగకుండా హుందాగా ఇక్కడ కూడా ప్రవర్తించారు. అంటే గత రాజకీయాలకి స్వస్తి చెప్తూ నూతన పారదర్శక రాజకీయాలకే మేము తెరతీస్తాం, మాకెవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఒకే ఒక్క మాటతోటి విజయ్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఒకంత సెన్సేషనల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. సోఫా సెట్ రాజకీయం అనేది ఎందుకు అంటే టీవీకి హార్స్ ట్రేడింగ్ కూడా పాల్పడింది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట. అంటే ఈ ఆరోపణలు మరి ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా వెళ్తుంది అనేది పక్కన పెడితే మాత్రం బల నిరూపణలో విజయ్ సక్సెస్ సాధించాడు. పార్టీలు సాధారణంగా చేసేటువంటి విమర్శల కింద వీటిని చూస్తున్నారు తప్ప ఇతరత్ర దేన్ని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు సిరాజ్.
ఎస్ మురళి ముందు నుంచి మనం చూస్తున్నాం. సో విజయ్తో పాటుగా ఉదయనిధి ఇద్దరు కూడా మిత్రులుగా ఉన్నారు. సో సినిమాలో నటించినటువంటి పోయినాం. తాజాగా ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ తొలి రోజు ఇలాంటి విమర్శలు రావడం ఎలా చూడాలి? రెండోది, ఎక్కడైనా ప్రతిపక్షం ప్రభుత్వానికి కొంతవరకు సమయం ఇచ్చి వారు తీసుకున్నటువంటి విధానాలపైన మేము విమర్శ చేస్తున్నాం అనేటువంటి కొంతవరకు సమయం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. కానీ తొలి రోజే ఇలాంటి వాగ్వాదం అంటే ఇది ట్రైలర్ మాత్రమే, ఎల్ఓపి అంటే ముందేందో మేము పూర్తి స్థాయిలో చూపిస్తామంటూ టీవీకే ఒక సవాల్ విసురుతుంది అనుకోవచ్చా? డిఎంకే అధికారానికి దూరమైంది అన్నది ఇప్పటికీ కూడా డైజెషన్ అంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది చిరాకు. ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలు మేము ఎందుకు ఓడిపోయామనేటువంటి ఒక చర్చ అనేది చేసుకోకుండా ఎస్ మేము ఓడిపోయామనే దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము ఇంకా అధికారంలోనే ఉన్నాం అంటే ఆ స్థాయిలో డిఎంకే ఎమ్మెల్యేలు ప్రవర్తించారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళ కామెంట్స్ ని బట్టి చూస్తే అసలు మామూలుగా కొత్త ప్రభుత్వానికి సరే ఓఎస్డీగా ఎవరిని నియమించారు లేకపోతే ఇతరత్ర ఈ విమర్శలన్నీ పక్కన పెడితే సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక 6 నెలల సమయం లేదా ఒక సంవత్సర సమయం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరొక బడ్జెట్ వరకైనా సరే ఒక సమయం ఇచ్చి పరిపాలన ఏ విధంగా ఉందనేది అన్నిటి బేరీజ్ వేసుకొని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఎండగట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి సమయం ఇవ్వకుండానే అసెంబ్లీ సాక్షిగా విజయ్ మీద చేస్తున్నటువంటి ఈ విమర్శలు అయితే పర్టికులర్ గా ప్రజల్లోకి తప్పుడు విధంగానే వెళ్తాయనేది పర్టికులర్ గా అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాస్త సమయం ఇస్తే బాగుండేది. నిజమైనటువంటి రాజకీయ పరిణితి ఏంటంటే స్టాలిన్ చెప్పారు ప్రభుత్వాన్ని తొందరగా ఏర్పాటు చేయండి అని గవర్నర్ గారు సూచించింది. స్టాలిన్ కొంచెం హుందాగా ప్రవర్తించారు. కానీ ఉదయనిధి స్టాలిన్ తాను అంటే రాజకీయ అనుభవం సరిగా లేకపోవడమా లేకపోతే ఆవేశమా లేకపోతే దుందుడుగుతనమా లేకపోతే ప్రతిపక్షం కాబట్టి మేము మాట్లాడాలనేటువంటి ఒక ధోరణిలో మాట్లాడుతున్నారా? కానీ డిఎంకే ఎమ్మెల్యేలు కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. కాస్త సమయం ఇస్తే బాగుండేది కదా అనేటువంటిది అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఇలా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. బల నిరూపణ సమయంలో ఈ విధంగా విమర్శలు చేయడం తగదు అని అయితే ప్రధానంగా వినిపిస్తుంది. రైట్ మురళి, ఫైనల్ గా అంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో శాసనసభలో జరిగినటువంటి ఈ మొత్తం చిత్రంలో అసలు అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి? ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారిపోతున్నటువంటి క్రమంలో, వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినటువంటి క్రమంలో అసలు పళనిస్వామి సిచ్యువేషన్ ఏంటి సభలో? పళనిస్వామి ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోవటం తప్ప చేసేదేమీ లేదు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఆ 30 మందికి ఎన్ని విధాలా చెప్పాలో అన్ని విధాలుగా చెప్పి చూశారు. కానీ వాళ్ళు ఎందుకు విజయ్ వైపు వెళ్ళిపోయారు అనేదే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అంటే తమిళ రాజకీయాల్లో విజయం అనేది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎస్, మనం ఒక మూస ధోరణిలో వెళ్తున్నాం. ప్రజలు ఎవరి వైపు అయితే ఉంటారో మేము కూడా వారి వైపే ఉంటాం అని ఆ చీలిక వర్గం క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పదవులు ఆశించడం కానీ లేకపోతే డిమాండ్లు పెట్టడం కానీ మేము మీకు మద్దతు ఇస్తాము మాకు ఈ పదవులు ఇవ్వండి అని కానీ అన్నా డిఎంకే నుంచి ఎక్కడ కూడా విజయ్కి ఆ 30 మంది చీలిక వర్గంలో ఎక్కడ ఎవరు డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు సిరాజ్. కానీ అన్నా డిఎంకే ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే ఒక అంతర్గతంగా దీనికి సంబంధించి ఒక మాట్లాడుకుంటున్నారు. సో ఈ 30 మంది ఎమ్మెల్యేల విషయం కట్టడి చేయాలా లేకపోతే వారి మీద అంటే కోర్టుకు వెళ్ళాలా లేకపోతే వారి 30 మందిని బహిష్కరించాలా అని రకరకాలుగా అయితే డిస్కషన్ జరుగుతున్నాయి. దీని మీద క్లారిటీ రావాలంటే మాత్రం 1 నెల రోజులు సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఆ 30 మంది చెప్పేది ఏంటి అంటే ప్రజల మద్దతు ఎవరికైతే ఉందో మా మద్దతు కూడా వారికే ఉంటుంది. అన్నా డిఎంకే వైపు అయితే ఉంటాం కానీ ప్రజల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారి వైపే ఉంటాం. ప్రజా నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. జయలలిత చెప్పింది కూడా ఇదే అనేటువంటిది అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. ఎస్ ఖచ్చితంగా మురళి. అట్ ద సేమ్ టైం అసలు టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చి అతి పెద్ద పార్టీగా అవతరించిన తర్వాత ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా కమ్యూనిస్టులు తీసుకోవచ్చు మనం, సో మిగిలినటువంటి ఇతర పార్టీలు తీసుకోవచ్చు, ఐయుఎంఎల్ తీసుకోవచ్చు. ఈ చిన్న చిత్క పార్టీలతోనే విజయ్ మాట్లాడడానికి కొంతవరకు ప్రయత్నించుంటే ఎప్పుడో ప్రభుత్వం ఏర్పడేది. కానీ అక్కడ విజయ్ వాటిని నిర్లక్ష్యం చేశారనేటువంటి అంశం. కానీ అన్నా డిఎంకే నుంచి ఒక భారీ చీలిక వర్గం తాజాగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం వెనుక అసలు ఎలాంటి వ్యూహాలు జరుగుంటాయి సభలో? అంటే ముందుగా ఫలితాలు వెలువడిన తర్వాత సాయంత్రానికంతా వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి అంశం ఏంటి అని అంటే అన్నా డిఎంకేతోనే జత కడతాడు, డిఎంకేనే తన మొదటి టార్గెట్ కాబట్టి అన్నా డిఎంకేతోనే జత కడతాడు అనేటువంటి మాట. తనకి వచ్చినటువంటి ఆ సంఖ్యాబలాన్ని ముందుగా తను చూసుకున్న తర్వాత అన్నా డిఎంకే అనేటప్పటికీ ఏంటి అని అంటే మనం చూసుకున్నాం ఓపీఎస్ ఈపీఎస్ పన్నీర్ సెల్వం పళనిస్వామి మధ్య గతంలో ఆ సీఎం సీటుకు సంబంధించి ఏ స్థాయిలో వివాదం అనుకోవచ్చు రాజకీయపరమైనటువంటి రప్చర్ అయితే క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు
ఒకవేళ అన్నాడీఎంకే మద్దతుగానే తీసుకుంటే సీట్ షేరింగ్ విషయంలో చాలా చర్చోపచర్చలు జరిగి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేసిందో అన్నిటినీ విజయ్ బేరీస్ వేసుకున్నాడు. తక్కువ సంఖ్యా బలం ఉండాలి, మనదే పై చేయి అన్నటువంటి ఒక కోణం ఉండాలి, ఆ మ్యాజిక్ ఫిగర్ ని మనం టచ్ అయ్యే విధంగా ఉండాలి, ఎక్కువ డిమాండ్స్ ఉండకూడదు, ప్రజలు ఏదైతే మనకు మ్యాండేట్ ఇచ్చారో ఆ క్లియర్ కట్ మెజారిటీతోనే మనం లిమిటెడ్ గా మనం వెళ్ళిపోవాలనేటువంటి ఒక కోణంలోనే వెళ్ళారు తప్ప ఇతరత్ర ఆ రెండు రాజకీయ పార్టీలని తమిళ ఓటర్లు బహిష్కరించారు. నాకు అంటే కొత్త విధానానికి నాంది పలికారు కాబట్టి ఆ పార్టీలతోటి నేను కలవకూడదు, పర్టికులర్ గా అది డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వాటికి విరుద్ధంగా మనం కొత్త పంథాలు వెళదాం అనేటువంటి విధానమే తప్ప ఇతరత్ర ఏమి కాదు. అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఆ 30 మంది కూడా ప్రజలు వినూత్నంగా మనకి తీర్పిచ్చారు. సో మనం కూడా దాన్ని గౌరవిద్దాం. విజయ్కి ఇప్పుడు మనం ఆ 30 మంది ఆలోచన ఏంటంటే విజయ్కి మనం ఇప్పుడు మద్దతు ఇస్తే దీనికి సంబంధించి నియోజకవర్గాల్లో ఎంతో కొంత అంటే యువ ఓటర్లు కావచ్చు, ఓటర్లు ఆలోచించే విధానానికి మనం దగ్గరగా ఉంటామనేటువంటి